హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ కాదు, లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. అండ్ తను చాలా 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 బాగుంటుంది తన వీడియోస్. అండ్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నాయి. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు రామ్ మెట్టు గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎప్పుడు చూసినా మీరు చాలా యాక్టివ్గా ఉంటుంటారు. అండ్ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, మీరు ఏది చెప్తుంటారో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఇన్స్పిరేషన్ మీకు ఇలా మా స్టూడియోలో పిలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. కానీ ఒకప్పుడు చూస్తే కనుక మన ఫ్యామిలీతోని కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, మంచి చెడు చెప్పుకునే వాళ్ళు. బట్ ఇప్పటి తర వచ్చేస్తే కనుక ఫ్యామిలీ ఉన్నా పక్కగా ఉన్నా ఎవరున్నా కూడా పట్టించుకోవడం లేదు. అండ్ అన్నదమ్ముల అనుబంధం, అక్క తమ్ముడు అనుబంధం, అక్క చెల్లెల అనుబంధం, ఇవన్నీ ఇప్పుడు మనకు ఫోన్ అయిపోయింది. మొబైల్ లేనిది అసలు లేదు. ఊపిరి లేకున్నా కూడా బ్రతుకుతారేమో కానీ ఫోన్ లేని మాత్రం అసలు ఒక సెకండ్ 2 సెకండ్లు కూడా బతికే స్థితిలో ఎవ్వరూ లేరు. ఏ వర్క్ చేసినా ఫోన్, ఎక్కడ పోయినా ఫోన్, నడుస్తున్నా కూడా ఫోన్, సాంగ్స్ వినుకుంటా. ఈ ఫోన్ అడిక్షన్ పైన మీరు ఏమంటారు సార్? ఎందుకంటే చాలామంది దీనికి అడిక్ట్ అయిపోయారు. అసలు ఏం చేస్తున్నారు అన్నది అసలు మైండ్లో సెకండ్ థాట్, అసలు ఏముందో కూడా తెలియదు. దీని మీద మీరు ఏమంటారు సార్? అసలు ఫోన్స్ ఇన్వెంట్ చేసినప్పుడు అండి, ఇది మనుషుల్ని కనెక్ట్ చేయడానికి అన్నట్టు ఉద్దేశంతో ఇన్వెంట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇంతకుముందు టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా లేనప్పుడు మనకేంటంటే దూరంగా ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి అంటే ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, రైట్? సో వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, ఇవన్నీ కనుక్కోవడానికి ఫోన్ బాగా ఉపయోగపడేది. సో ఇన్ ఎ వే చెప్పాలంటే ఫోన్ ద్వారా ఎంత దూరంగా ఉన్నా సరే మనం కనెక్టెడ్గా ఉండొచ్చు అనే నోషన్ తోటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్స్ అనేది ఇన్వెంట్ అయింది. కానీ దాన్ని మనం ఎంత దారుణంగా దిగజార్చామంటే ఈ పర్పస్ని, అసలు ఫోన్ పట్టుకొని చుట్టుపక్కల ఎంతమంది మనుషులున్నా పట్టించుకోకుండా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, నేను చూస్తుంటానండి. ఒకసారి నేను ఇట్లాగే పాస్ అవుతూ ఉంటే ఒక 8 మందో 10 మందో ఫ్రెండ్స్ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్నారు. ఓకే, మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఉన్నాము అని అంటే మనం ఏదో జోక్స్ వేసుకుంటూనో ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సరదాగా గడిపేవాళ్ళం. నేను చూసిన 10 మంది లైన్గా కూర్చొని ఫోన్లో పబ్జీలు ఆడుతున్నారు. నాకు అసలు ఆ సీన్ చూడంగానే నాకు అసలు ఏంటి, 10 మంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎంత అల్లరి చేయాలి, ఎంత గోల చేయాలి, ఎంత ఫన్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి ఇలా కోతుల్లాగా లైన్గా కూర్చొని పబ్జీ ఆడుకుంటా ఉంటే అసలు అది చూడంగానే నాకు అక్కడే అనిపించింది, అసలు ఎంత దారుణంగా ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎడిక్షన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందని అక్కడే అర్థమైంది నాకు. సో ఇదేంటంటే ఓన్లీ ఫ్రెండ్సే కాదండి, అన్ని ఏజ్ గ్రూప్స్. అసలు ఏజ్ గ్రూప్, ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది లేదు. చూస్తే కనుక చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంకా రేపో మాపో అనే వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయారంటే అసలు దానివల్ల ఈ సోషల్ టైస్ అన్నీ కూడా అసలు లేకుండా పోతున్నాయి చెప్పాలంటే. విత్ ఇన్ ఫ్యామిలీస్ కూడా చూసుకుంటే కనుక సరదాగా కూర్చొని, ఎంతమంది ఫ్యామిలీస్ అండి సరదాగా కూర్చొని అసలు ఇవాళ ఎలా ఉంది, ఏం జరిగింది, ఏంటి అని మాట్లాడుకునేది ఎంతమంది చేస్తారు? ఎప్పుడు చూడు ఆ సోషల్ మీడియాలో రీల్స్ని పైకి ఇలా ఏలరిగిపోతూ ఉంటాయి, ఆగవు అవి. సో అలా ఆ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్కి వచ్చేసింది. నేను ఫోన్ చూడడం తప్పని చెప్పట్లేదండి, ఫోన్ చూడొచ్చు, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు అన్ ఎక్స్టెంట్. ఓకే, కొంతవరకు ఒక రోజులో కొంతవరకు నేను దానికి సమయం కేటాయిస్తున్నానంటే దానికి ఓకే. కానీ ఆ కొంత సమయం వదిలేసి మిగతాదంతా నేను ఫోన్కే నేను కేటాయిస్తానంటే అది కరెక్ట్ కాదు. దీనివల్ల అసలు జరిగే పరిణామాలు ఎలా ఉన్నాయి అని అంటే, స్టూడెంట్స్ ఏమో వాళ్ళ వాల్యుబుల్ టైంని కోల్పోతున్నారు. లైక్ స్టడీస్కి పెట్టాల్సింది లేదా ఫిజికల్ యాక్టివిటీస్కి వాళ్ళు పెట్టాల్సిన టైం మొత్తము ఈ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి, ఫోన్కి అడిక్ట్ అవ్వడం అంటే ఇన్ వేరియస్ వేస్. కొందరు గేమ్స్కి అడిక్ట్ అవుతారు, కొందరేమో సోషల్ మీడియా వీటిని చూస్తూ ఉంటారు, వాటికి అడిక్ట్ అవుతారు. కొందరేమో పద్దాక టెక్స్టింగ్, ఇంకా ఫ్రెండ్స్ తోటి లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇంకా పద్దాక టెక్స్టింగే ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా టెక్స్టింగ్ చేస్తూనే ఉంటారు. అందులో సగం ఏముంటుంది అని అంటే నువ్వు చెప్పు నువ్వే చెప్పు ఇంకా ఏంటి ఇవే నడుస్తూ ఉంటాయి, అయినా నడుస్తూనే ఉంటాయి. సో అంటే ఏ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్కి వెళ్ళిపోయింది అని అంటే ఇన్ వేరియస్ ఫార్మ్స్, అంటే ఓన్లీ సోషల్ మీడియాకి అని కాదు,
గేమ్స్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, కొందరు గంటలు గంటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉందో పర్సన్ది, ఆ ప్రొడక్టివ్ టైం అంతా వేస్ట్ అవుతుంది ఫస్ట్లీ. సెకండ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానివ్వండి, వీళ్ళందరితోటి అంటే రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి. ఇంతకు ముందు చూడండి, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెలు వీళ్ళందరి మధ్యలో ఉండే బాండింగ్ ఏదైతే ఉందో అలాంటి బాండింగ్ ఈ మధ్యన కనిపించట్లేదు మనకి. ఎందుకు కనిపించట్లేదు అని అంటే అంత స్కోప్ ఇవ్వట్లేదు. టైం దొరికిన చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ అనుకోండి, ఇద్దరు వర్కింగే ఉంటారు ఎలాగో. చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు కామ్గా ఉండాలి, నా పని నేను చేసుకోవాలి అంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తున్నారు అంతే. అక్కడ స్టార్ట్ అవుతుంది ఫోన్. సో ఆ ఫోన్ ఇచ్చేయడము, ఆ చిన్న చిన్న పిల్లలు అండి 1 year కూడా ఉండదు, మాటలు కూడా కానీ వాళ్ళకి యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు, దాంట్లో వాళ్ళ రైమ్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసు. లెస్ దెన్ 1 year old ఇంతవరకు చేయగలుగుతున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ మనం చేసే మిస్టేక్ అంతే. సో ఆ ఎర్లీ యాక్సెస్ ఆఫ్ ఫోన్ ఇవ్వటము, ఆ దానిలో ఏంటంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉండడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఎడిక్షన్కి లోన్ అవ్వటము. సో ఇలా అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఇప్పుడు చూడండి ఏ లెవెల్ ఆఫ్ ఎడిక్షన్ ఉందంటే, నాకు తెలిసి 90% ఆఫ్ పీపుల్ పొద్దున్న లేవగానే, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే పొద్దున్న లేవగానే దేవుడి బొమ్మ చూడటం, లేకపోతే ఇట్లా అనుకోవడము, లేకపోతే యూనో మనల్ని మనం ఫ్రెష్ అవ్వడం, ఇలాంటివి అండి. మన ఫేస్ మనం అద్దంలో చూసుకుని, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మొబైల్ ఆడుందని చూస్తాం మనం. మొబైల్ ఇక్కడ ఉంది, నాకేమన్నా నోటిఫికేషన్ వచ్చిందా, ఎవరైనా మెసేజ్ చేశారా, సోషల్ మీడియా అప్డేట్స్ ఏంటి, వచ్చాయి, ఇవన్నీ చూసుకుంటా ఉంటాం. అయితే చాలామంది ఏంటంటే దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ దీనివల్ల జరిగే ఇంకొక నష్టం ఏంటంటే సోషల్ మీడియాలో జనాలు పెట్టే పోస్ట్లని చూసి చాలామంది అది నిజం అనుకొని అసలు యూనో డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో హాలిడేకి వెళ్ళాను, 4 పిక్స్ అప్లోడ్ చేస్తాను, నేను హాలిడేకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనేసి 4 పిక్లు పెడతాను. నేను ఎంత కష్టపడుతున్నానో, నా లైఫ్ ఎంత దరిద్రంగా ఉంది ఎవరు తెలియదు. ఆ 4 ఫోటోలు చూసి అర్రే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు అనేసి ఆ కైండ్ ఆఫ్ నోషన్కి వెళ్ళిపోయి విత్ ఇన్ ఫ్యామిలీస్ గొడవలు వస్తూ ఉంటాయి. వాడు చూడండి ఎన్ని ట్రిప్లు వేస్తూ ఉంటాడు, వీడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు, మనం కూడా అలా వెళ్దాము, ఖర్చు పెట్టుకుని వెళ్తారు వీళ్ళు. అబ్సల్యూట్లీ. సో అంటే ఇలా ఏంటంటే పెట్టే 4-5 చిన్న చిన్న పోస్టులను చూసి కొందరు ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఆ ఫారెన్కి వెళ్ళి చదివినప్పుడు ఏంటంటే మంచి మంచి ఫోటోలు 4-5 పెడతారు. పెట్టంగానే ఇలా స్టార్ట్, పేరెంట్స్కి స్తోమతుందా లేదా పక్కన పెట్టేసి మేము కూడా వెళ్ళాలి. సో ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ అన్ని ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఫోన్ వల్ల వస్తూ ఉంటాయి మనకి. సో దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా కపుల్ ఆఫ్ స్టెప్స్ తీసుకోవాలండి. అందులో ఒక మేజర్ స్టెప్ ఏంటంటే కిడ్స్కి ఫోన్ ఇచ్చినప్పుడు దానికి ఒక టైం లైన్స్ పెట్టండి, ఒక టైం లిమిట్ పెట్టండి. నువ్వు రోజుకి 1 గంట ఫోన్ యూజ్ చేసుకో, నువ్వు అందులో నువ్వు గేమ్స్ ఆడతావా, సోషల్ మీడియా చూసుకుంటావా అనేది నీ ఇష్టం, కానీ నేను 1 గంట మాత్రం టైం ఇస్తున్నాను నీకు. సో ఈ 1 గంటలో నువ్వు ఏం చేస్తావు చేసుకో. సో అలా ఫస్ట్లీ ఏంటంటే ఆ టైం లైన్స్ పెట్టడం, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఫోన్ యూజెస్ తగ్గియాలి అన్నప్పుడు మనం ఫోన్లో కొన్ని సెట్ చేసుకోవచ్చు అండి. అంటే టైమింగ్ సెట్ చేసుకోవచ్చు, ఏ యాప్ ఎంతసేపు యూజ్ చేసుకోవాలి, సోషల్ మీడియాకి ఇంతసేపు, ఇవన్నీ. స్మార్ట్ ఫోన్స్ మనకంటే స్మార్ట్ ఉన్నాయి, మీరు జస్ట్ సెట్టింగ్స్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఆ టైం కనుక దాటింది అని అంటే మీరు వద్దన్నా అది ఓపెన్, మీరు కావాలన్నా అది ఓపెన్ అవ్వదు. సో అలాంటి యాప్స్ మన దాని టైం నుంచి అవి కూడా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇన్ అ వే చెప్పాలంటే మనకు కూడా కొంచెం టైం దొరుకుతుంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ ఇలా టైం దొరుకుతుంది. అండ్ వీకెండ్ స్పెషలీ ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. దాంట్లో ఉండే ఆ తీపి అనుభూతి ఏంటో మీకు అర్థమవుతుంది. మీ పద్దాక ఫోన్లో చూసి ఎంటర్టైనింగ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బోరింగ్ యాక్టివిటీ. అది తెలియక, అంటే బయట వేరే వాళ్ళతోటి వెళ్ళి మనం చేసే ఫన్లో ఉండే మజా ఏంటో తెలియక చాలా మంది ఇలా ఫోన్స్కి అడిక్ట్ అవుతూ ఉంటారు. సో ఇది కూడా ట్రై చేయండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. అంటే ఇంకో విషయం హైలైట్ ఏంటంటే ఈ ఫోన్లలో పక్కకున్న వ్యక్తి తిన్నాడా లేదా అన్నారు, కానీ వాట్సాప్లో మాత్రం తిన్నావా, వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ ఆర్ యూ, పక్కకున్నోడు ఉన్నాడా వచ్చిండా కూడా అడిగారు, వాట్సాప్లో మాత్రం కరెక్ట్ అడుగుతారు. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పొద్దున్న లేవగానే ఫ్యామిలీ గ్రూప్లల్లా అన్నిట్లల్లా ఈ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే వస్తాయి. పక్కనోడికి చెప్పావు నువ్వు, పక్కనోడు గుడ్ మార్నింగ్ చెప్పావు, పక్కనోడికి హ్యావ్ ఎ నైస్ డే లేదు. పక్కనున్న వ్యక్తుల్ని పక్కన పడేసి నువ్వు ఫోన్లో గుడ్ మార్నింగ్ ఎన్ని పెట్టినా ఏం లాభం, అదే కదా. సో అది ఏదో నువ్వు ఫార్మాలిటీ కంప్లీట్ చేస్తున్నట్టే లెక్క, కానీ ఇట్ డజంట్ రియలీ షో యువర్ ట్రూ ఇంటెంట్ కనిపించదు మనకు అందరూ, అదే కదా. సో నిజంగా అంత కేర్, అంత కన్సర్న్ ఉంది అని అంటే ఫస్ట్ పక్కన ఉన్న వాళ్ళని చూసుకో. పక్కన ఉన్న మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి,
వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పావా, వాళ్ళకి హ్యావ్ ఎ నైస్ డే చెప్పావా, చెప్పిన తర్వాత నువ్వు వాట్సాప్లో ఏమైనా పట్టుకో, నాకు సంబంధం లేదు. బట్ అది చేయకుండా ఇది చేస్తున్నావు అంటే అబ్సల్యూట్లీ ఫూలిష్ అది. ఎస్, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్సే అంటే ఫ్రెండ్స్తో మనం చాట్ చేస్తున్నాం అన్నోన్తో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టా, ఇప్పుడు మనం కొంచెం యాంకర్ కాబట్టి కొంతమంది చాట్ చేస్తున్నారు, కొంతమంది కలవాలని చూస్తుంటారు. మనం చాటింగ్లో ఎక్కువ చాట్ చేస్తాం, కలిసినప్పుడు మాటలే రావు. చాలా వరకు అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. దట్స్ వాట్, అంటే జనాలు ఎలా మాట్లాడారు కూడా మర్చిపోతుంటాం మనం. స్టార్టింగ్ లో వాగుతానే ఉంటారు, చెప్తానే ఉంటారు, చేస్తూనే ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్ ఇంటరాక్షన్ అసలు మాటలే ఉండవు. మళ్ళా సేమ్ అక్కడికి నువ్వు చెప్పు. ఇంత టీ తాగామా, లేకుంటే ఫుడ్ చేసి లంచ్ చేసాము, బయటికి వెళ్ళిపోయాము, అంతే ఉంటుంది తప్ప ఇంటరాక్షన్స్ ఆర్ నాట్ అప్ టు మార్క్. అంటే ఆ హార్ట్ఫుల్ ఇంటరాక్షన్స్ అనేది అవ్వట్లేదు. ఇంకొకటి నేను చాలా అంటే బ్యాడ్ హ్యాబిట్ చాలా మంది దగ్గర చూస్తుంటానండి. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటా ఉన్నాం, మనం మాట్లాడుకుంటా ఉన్నామా, సీరియస్గా కానివ్వండి ఏదో కాన్వర్సేషన్ మాట్లాడుతూ ఉంటామా, ఈ లోపు ఫోన్ తీసుకొని ఇలా గెలుగుతాం. అంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఫోన్ తీసుకొని గెలిగేస్తూ ఉంటారు. అంటే దట్ ఇన్ అ వే చెప్పాలంటే అవతలలోనే మనము పట్టించుకోవట్లేదు, లేకపోతే డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు మీనింగ్ అది. ఇలా ఈ ఫోన్ ఎటికెట్స్ తెలియకుండా దాన్ని వాడేసి ఓవర్ యూజ్ చేసేసి, ఇంకా కొందరు ఉంటారు వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టేసి వింటుంటా, ఆయన మాట్లాడుకోవచ్చు కదా, జనాలందరినీ ఇచ్చేసి డిస్టర్బ్ చేసి. అంటే ఫోన్ని ఎలా వాడాలో కూడా తెలియకుండా ఓవర్గా వాడేస్తుంటారు మన వాళ్ళు. సో ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఒకటే ఏంటంటే ఎవరన్నా సరే కొంచెం లైఫ్కి మీనింగ్, లైఫ్కి ఒక పర్పస్ ఉంది అని తెలుసుకొని ఈ ఫోన్ అనే దాన్ని పక్కన పెట్టేసి పక్కనున్న వాళ్ళని దగ్గరకు తెచ్చుకుంటే అప్పుడు లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నాకు ఇంకోటి ఫన్నీ ఇన్సిడెంట్ అంటే, ఒకప్పుడేమో అంటే మతిస్థిమితం లేని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు రోడ్ల మీద, ఎక్కడైనా చూస్తే కనుక అని. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ వచ్చినాయి, వాడు మంచోడా ఎవరితో మాట్లాడుతున్నాడు కూడా అర్థం లేని స్థితిలో ఉన్నాం. అబ్సల్యూట్లీ, బికాజ్ అన్ని వైర్లెస్, అంటే వైర్లెస్ అదన్నా కనిపించేది. ఇప్పుడు ఏంటి అన్ని వైర్లెస్ అయిపోయినాయి. కొన్ని అయితే చెవు లోపల కూడా అట్లా. నిజంగా అప్పట్లో పిచ్చోళ్ళు అనేవాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఇది యూజ్ చేసుకుంటే, టెక్నాలజీని యూజ్ చేసుకుంటే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. అబ్సల్యూట్లీ. పక్క ఏమైతుందో అర్థం కాదు, ఏం 24 గంటలు చెవులను. నిజంగా ఇది ఎంతవరకు మీరు అన్నట్టు ఇప్పటిదాకా కొన్ని యాప్స్ ఎలా అయితే టైమింగ్ అవి అని పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నిజమే సార్. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.